కాశీ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? కాశీ అయిపోయిన తర్వాత రోజు ఆ రోజు నైట్ కాశీలో స్టే చేసామండి. అప్పటికి రాత్రి 11 అయిపోయింది కదా, కాశీలోనే స్టే చేసాం. కాశీ అది అయిపోయిన తర్వాత రోజు మళ్ళీ తెల్లవారుజామున లేసి గంగా హారతికి వెళ్ళాం. అంటే యాక్చువల్గా గంగా హారతి చూద్దాం అనుకున్నాం కానీ ఆ గంగా హారతి ఇంత క్రౌడ్ వల్ల గంగా హారతి క్యాన్సిల్ చేశారు. ఓహో! ఇప్పుడు గంగా హారతి ఇవ్వట్లేదు. చాలా మంది పాపం వచ్చి ఆ టైంకి వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు గంగా హారతి ఉందేమో అని చెప్పి. సో గంగా హారతి ఇప్పుడు ఈ కుంభమేళా వల్ల క్యాన్సిల్ చేశారు. రేపు 26 తర్వాత మళ్ళీ పెట్టే అవకాశం ఉంది. సో తెల్లవారుజామున లేసి మళ్ళీ గంగా స్నానానికి వెళ్ళాం. మరి అక్కడ గంగా స్నానం అది ఓకే, ఇది కూడా గంగా స్నానమే కదా మరి కాశీలో. ఇది కూడా గంగా స్నానం చేసి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు చుట్టుపక్కల మొత్తం అన్ని చూసుకుని ఇక మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ బయలుదేరామండి. సో అప్పటి వరకు దేవుడి దగ్గరలో మాకు ఎలాంటి ఇబ్బంది కలగల. ఇంకా అక్కడి నుంచి ఇక మొదలైంది అసలు సినిమా. డేలో మధ్యాహ్నం అలా స్టార్ట్ అయినట్టున్నారు మీరు. అక్కడ నుంచి అక్కడ మధ్యాహ్నం మొదలైంది కదా. సో ఆ రోజు మధ్యాహ్నం 2ంటికి అట్లా బయలుదేరాం. అక్కడ నుంచి అయోధ్య మా టార్గెట్, అయోధ్య వెళ్ళాలని. సో అయోధ్య వెళ్ళే క్రమంలో సాయంత్రం 6ంటికి అయోధ్య అవుట్స్కట్స్ కు చేరుకున్నాం దాదాపుగా. అంటే ఇంకా మేము ఎలా వెళ్ళామంటే అయోధ్య మాకు అక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్లు ఉంది అంతే. సాయంత్రం 7 అవుతుంది, 110 కిలోమీటర్లు వెళ్తే అయోధ్య వెళ్ళిపోతాం అనుకున్నాం. తెల్లవారుజామున 9ంటికి ఆ కిలోమీటర్ల సంఖ్య 100కు తగ్గింది అంతే. అంటే 10 కిలోమీటర్లే మేము ఆ రాత్రి అంతా ట్రావెల్ చేసింది, కేవలం 10 కిలోమీటర్లు. అంటే కావాలని అంటే అక్కడ ప్రభుత్వం తీసుకున్న ఏర్పాట్లు ఏంటంటే నైట్ పూట వచ్చే వెహికల్స్ అన్ని నైట్ పూట ఊరికి దూరంగా ఆపేసి అక్కడ ఉన్న వాళ్ళంతా దర్శనం అయిపోయి వాళ్ళు తెల్లవారుజామున బయటకు వస్తారు కదా, ఆ టైంలోకి వీళ్ళందరినీ వదలాలనేది వాళ్ళ టార్గెట్. సో అలా ప్లాన్ చేస్తున్నారు. అందుకని చెప్పి మేము నైట్ అంతా ఉండిపోవాల్సి వచ్చింది. అదండి మాకు అంతే, అంతకుమించి తప్ప అది కూడా ఇబ్బంది. అది కూడా అది ట్రాఫిక్ జామ్ అని అనకూడదు మనం. అంటే వాళ్ళు తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళు తీసుకున్న అది వ్యవస్థ అది. కాబట్టి మేము నైట్ అంతా అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. నైట్ అంతా కారులోనే పడుకోవాలి తప్పదండి, వేరే మార్గం లేదు. అందరూ ఇంకా చాలామంది ఏంటంటే కారు పక్క తీసి పడుకున్నారు. మేము ఆ ట్రాఫిక్లోనే ఉన్నాం కదా అని చెప్పి ఆ ట్రాఫిక్లోనే పడుకున్నాం. సో తెల్లవారుజామున 7-8కి మెల్లగా ట్రాఫిక్ క్లియర్ అయింది. మేము 9ంటికల్లా అయోధ్య చేరుకున్నాం. 9ంటికి వెళ్ళి అక్కడ మొత్తం ఈలోపే మేము 9ంటికి అయోధ్య వెళ్ళేలోపే ఒక చోట అక్కడ పొలంలో మాకు బోరింగ్ కనపడింది. ఇంకా అక్కడే స్నానం అన్ని కంప్లీట్ చేసేసి అంటే అది యూపీ పొలాలు కదండి, అంతా చెరుకు పండిస్తారు. సో వాళ్ళకి వ్యవసాయ భూములు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం బోరింగ్లు మోటార్లు అన్నీ ఉన్నాయి. అక్కడే ఫ్రెష్గా స్నానం చేసేసి అన్ని బట్టలన్నీ రెడీ చేసుకుని మళ్ళీ స్వామివారి దర్శనం గెలిపాం. సో అయోధ్య వెళ్ళిపోయిన మాకు ఉదయం 9-10 అయింది. 10ంటికల్లా అయోధ్య వెళ్ళిపోతే అక్కడ కూడా బండి పార్క్ చేసేసి అక్కడ నుంచి అక్కడ అయోధ్యలో కూడా సేమ్ సిచ్యువేషన్. గుడి పక్కనే ఉంటుంది కానీ గుడిలోకి వెళ్ళడానికి మాత్రం మీరు దాదాపు ఒక 4 కిలోమీటర్లు నడవాలి. అంటే ఒకేసారి వెళ్ళిపోతే మనం జనం ఫ్లోటింగ్ పెరుగుతారు కదా, అందుకని చెప్పి అలా ఫ్లోటింగ్ పెరగకుండా అలా మెల్లగా నడుచుకుంటా ఈ లోపు ఫ్లోటింగ్ జనం మొత్తం బయటకు వచ్చేలాగా అలా పెట్టారు అనమాట. సో అయోధ్య లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అలా మొత్తం నడిచి మధ్యాహ్నం 1 గంట 2ంటికల్లా అయోధ్య దర్శనం పూర్తి చేసుకున్నాం. మరి నడవలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వీల్ చైర్స్ ఉన్నాయి, లేదంటే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, లేదంటే పోలీసులతో పర్మిషన్ తీసుకుని కొంచెం నడవలేని వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బంది. పోలీసు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇంకో రూట్లోంచి మెల్లగా వెళ్ళిపోయేలా ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి వీటికి అయోధ్యలో విఐపి దర్శనాలు నడుస్తున్నాయండి. ఆ విఐపి ముందే మనం ప్రీ బుకింగ్ చేసుకుంటే అది కూడా మనం చూసుకోవచ్చు స్వామివారిని. అయితే మనకేంటంటే కాశీలో అయితే మనకి ఫోన్ కానీ మొబైల్ ట్రాక్ చిన్న మొబైల్ వస్తువు కూడా మనకి ఎలో లేదు. కానీ అయోధ్యలో మాత్రం మీ దగ్గర ఎంత ఎలక్ట్రానిక్ గుడ్స్ అయినా విత్ ఫోన్తో కూడా వెళ్ళిపోయి స్వామివారి ముందు మనం సెల్ఫీ కూడా దిగొచ్చు. ఫోన్ మొత్తం ఎలో. అయోధ్యలో ఫోన్లు ఎలా చేస్తున్నారు అలా అంటే దే వాంట్ టు ప్రమోట్ అనమాట. అందుకని ప్రతిదీ అక్కడ ప్రతి ఒక్క సెల్ఫీలు దిగొచ్చు మీరు. అంటే అంత టైం లేదు, అంత క్రౌడ్ అనమాట. సో కాబట్టి ఆ జనం మొత్తం ఒకసారి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ కూడా చూసుకున్న తర్వాత అయోధ్యలో బాలాలయంలోకి వచ్చేసింది అనమాట. ఆ విగ్రహం కానీ ఆ చుట్టుపక్కల ఏర్పాట్లు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్న అయోధ్య అనేది కేవలం 30% అయిందండి. ఇంకా 70% వరకు నడుస్తుంది. ఇంకా మెయిన్ టెంపుల్ అయిపోయింది, చుట్టుపక్కల ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయి అనమాట. అవన్నీ జరుగుతున్నాయి. అది ఇంకా ఇంకో 3-4 ఏళ్ళు పట్టింది అవన్నీ కంప్లీట్ అవ్వడానికి. సో ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ మాత్రం కొంచెం బాగా చేస్తే బాగుండే అనిపించింది. కానీ ఇంతమందికి ఆ మాత్రం చేస్తున్నారు కూడా గొప్పే. ఎందుకంటే చాలా చాలా క్రౌడ్ అండి. అసలు ఒక్కోసారి మనం చూస్తే ఎలాంటి తొక్కిసలాట జరుగుతుంది భయం వేస్తూ ఉంటుంది. అంత రేంజ్లో జనం అందరినీ ఒకేసారి వదిలేసి అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఎగ్జిట్ ఎంట్రీ వేరువేరుగా పెట్టడం గొప్ప కలిసి వచ్చే అంశం. ఒకేసారి పెడితే అంతా క్లమ్జీ అయిపోయి తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి అలా చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే కాబట్టి వాళ్ళు వచ్చేదారి వేరు వెళ్ళేదారి వేరు. అయితే నార్త్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ప్రతి ఒక్కరికి దర్శనం అవ్వాలనే కాన్సెప్ట్తో ఉన్నారు వాళ్ళు. వచ్చిన భక్తులందరూ దర్శించుకుని వెళ్ళాలి, ఖచ్చితంగా దర్శించుకోవాలి. అంతే తప్ప ఎవరికి దర్శనం లేదు మాకు క్లోజ్ చేసేద్దాం పంపించేద్దాం అనే కాన్సెప్ట్ లేరు వాళ్ళు. కొంచెం ఇబ్బంది పడినా ఖచ్చితంగా మాత్రం దర్శనం అవ్వాలి అనే కాన్సెప్ట్తోనే వాళ్ళు దర్శనాలు చేస్తున్నారు. దాని తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం.
అయోధ్యలో మనకి ఇబ్బంది అయోధ్యకి వస్తే మళ్ళీ మనకి ఫుడ్కి ఇబ్బంది రాదండి. అక్కడ దాదాపుగా మనకి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ హోటల్స్ ఉన్నాయి. ఉడిపి హోటల్స్ ఉన్నాయి మనకి. ఇక మనకి బేసిక్గా కావాల్సిన మనకి పులిహోర, మనకి సాంబార్ రైస్, మసాలా దోశలు ఇవన్నీ మనకి అయోధ్యలో అవైలబుల్ ఉన్నాయి. మీకు కాశీలో ఎక్కడ దొరకట్లేదు. కాశీలో కూడా ఉన్నాయి, కానీ ఎక్కడ అవుట్స్కట్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దొరకట్లా. ప్రయాగ్లో మాత్రం అది లేదు. అయోధ్యలో మాత్రం మనకి ఫుడ్తో పెద్ద ఇబ్బంది ఉండదు. అది అయోధ్య గుడి వరకు చెప్తున్నాను, అక్కడ వరకు పెద్ద ఇబ్బంది ఉండదు. అదంతా బాగా జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆ నైట్ అంతా కంప్లీట్ చేసుకుని నైట్ సాయంత్రం 4ంటికి అలా బయలుదేరామండి. సో అప్పటికన్నీ మేము అనుకున్న అన్నీ అయిపోయాయి. సో 4ంటికి చూసి మ్యాప్ చూస్తే అక్కడ నుంచి మళ్ళీ మనం వచ్చిన రూట్ అంటే మళ్ళీ ప్రయాగరాజ్ వచ్చి ప్రయాగరాజ్ నుంచి వెళ్ళాలి. అంటే ప్రయాగరాజ్ బైపాస్ నుంచి వెళ్ళాలి. సో మేము అనుకున్నాము ప్రయాగరాజ్ నుంచి బైపాస్ నుంచి వెళ్తే మళ్ళీ ప్రయాగరాజ్లో మనం ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బంది పడతామని చెప్పి అక్కడ నుంచి మేము వేరే ఆల్టర్నేట్ చూసాం. 100 కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు చిత్రకూట నుంచి వెళ్దామని చూసాం. కట్ చేస్తే యూపీ గవర్నమెంట్ పోలీసులు కూడా ప్రయాగరాజ్ నుంచి ఎటు ప్రయాగరాజ్ వెళ్ళినా కూడా వాళ్ళు చిత్రకూట నుంచే పంపిస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకూడదని. సో అక్కడ జరిగిన మాకు పెద్ద మిస్టేక్ ఏంటంటే మాకు మళ్ళీ ఆ నైట్ మేము ఇరుక్కుపోయాం ట్రాఫిక్ లో. కంప్లీట్ గా మళ్ళీ ట్రాఫిక్ ఆపేసి నైట్ అంతా అట్లా ఉంచారు. ఉంచేసి మళ్ళీ తెల్లవారుజామున వదిలేరన్నమాట. అవును, ఒకవేళ మళ్ళీ నిద్ర మత్తులో కొంచెం వెహికల్స్ ఒకళ్ళు అదో ప్రాబ్లం ఉంది కదా. అందుకని చెప్పి మీరు గమనించలేదు ఇంతవరకు దేవుడి దయ వల్ల ఈ కుంభమేళాకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఒకటి చిన్న ఇన్సిడెంట్స్ తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. అంటే ఈ చిన్న రోడ్ల మీద అయితే జరిగినట్టు అక్కడ లేదు అంతా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వటం మంచిదా, యాక్సిడెంట్ అవ్వటం మంచిదా? ట్రాఫిక్ జామ్ అవ్వటం మంచిది. ప్రశాంతంగా ట్రాఫిక్ లో ఉంటారు కదా, అర్ధరాత్రి పూట ఇబ్బంది పడకుండా వెళ్ళటం బెటర్ కదా. అర్ధరాత్రిలో వాటి అంత ఫాస్ట్గా వెళ్ళి వీళ్ళ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని ఓవర్టేక్ చేద్దామని, అందరికన్నా ముందు మనం వెళ్ళిపోదామని ఈ కాన్సెప్ట్తో వెళ్ళటం కన్నా ప్రశాంతంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని గంగలో ప్రయాగ స్నానం చేసి త్రివేణి సంగమంలో స్నానం చేసి హ్యాపీగా అందరూ ఇంటికి రావడం అనేది ఎంత పుణ్యం, ఎంత అదృష్టం చేసుకుంటారండి ఈ రోజుల్లో. అది ఎంత అందుకని చెప్పి సో మీరు రాత్రి అంతా ఉండిపోయి తెల్లవారుజామునకి లేచి ఇక అప్పటికి ఇక చిత్రకూట అనేది కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో రామాయణంలో రాముడు వనవాసం చేసిన ప్లేస్ అది. చిత్రకూట పర్వతం అనేది. అక్కడ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. అయితే మేము కొంచెం సమయాభావం వల్ల అప్పటికే 4 రోజులు అయిపోయింది. కొంచెం 2-3 రోజులు మాకు టైం ఉంటే మాత్రం అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయండి. అక్కడ సీతమ్మ వారికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, ప్లస్ హనుమంతుడి ఉన్నది, ప్లస్ జలపాతం ఉంది. అన్నిటికీ మించి రాముడి కోసం నాసిక్లో ఉన్న గంగా నది చిత్రకూట దగ్గర అంతర్వాహినిగా వస్తుందంట. అంతర్వాహినిగా అంటే మనకి మోకాళ్ళ లోతు గోదావరి తగులుతుంట. అది అక్కడ ఒక రాసి ఉంది, అక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మోకాళ్ళ లోతు వరకు వస్తాయి నీళ్ళు. గంగా అది గోదావరి అది నాసిక్లో ఉన్నది గోదావరి కదా. శ్రీరాముడి కోసం నాసిక్లో పుట్టిన గోదావరి నది చిత్రకూట వరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇటు మనకి మన వైపు వచ్చేస్తుంది అని చెప్పి అక్కడ ఉంది. అది అంతర్వాహినిగా వస్తుందంట, లోపల భూమిలోంచి వెళ్ళిపోతుందంట. అది అలా చిత్రకూటలు చాలా ఉన్నాయండి చూడాల్సినవి. సో మేము సమయాభావంలో చూడలేకపోయాము. ఇంకా అక్కడ నుంచి నైట్ అంతా స్టే చేసి మళ్ళీ నైట్ ఒక చోట రెస్ట్ తీసుకుని తర్వాత రోజు మధ్యాహ్నం వచ్చేసామండి. సో దేవుడి దయ వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల అనుకున్నట్టు జరిగింది. చాలా బాగా వచ్చిందండి. అయితే మొత్తం ఓవరాల్గా అయితే యోగి సర్కార్ ఏర్పాట్లు బాగా చేసింది. అంతమంది జనాలకి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తుందండి. సో మెయిన్గా అక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్లు అనేవి కూడా కొన్ని కావాలని చేస్తున్నారు, కొన్ని అనుకోకుండా జరుగుతున్నాయి. కావాలని చేస్తున్నారంటే ఈ నైట్ పూట అంతా ఓవరాల్గా హెవీ అవుతుందని చెప్పి కావాలని ఆపేసి వాళ్ళందరినీ తెల్లవారుజామున మెల్లగా రిలీఫ్గా అన్ని మార్గాలు చదువుతున్నారు అనమాట, ఒకేసారి రాకుండా. అందుకని చెప్పి అంతకుమించి తప్ప ట్రాఫిక్ జామ్ అయిపోతుంది 350 కిలోమీటర్లు 2-3 రోజులు అక్కడే ఉండిపోవస్తుందనే మాత్రం అయితే వాస్తవం కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే మహాకుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో కూడా, అంటే త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి సపరేట్ ఉందా, లేకపోతే అక్కడ అసలు ఛాన్స్ లేదా? మనకి ఓన్లీ ఈ ఒడ్లు వైపే, అంటే ఈ ఒడ్డున గంగా నది ఒడ్డున అటు యమునా నది ఒడ్డున మాత్రమే మనం స్నానం ఆచరించాలా? లేదండి, త్రివేణి సంగమంలో ఖచ్చితంగా స్నానం చేయొచ్చు. అంటే వెళ్ళొచ్చండి, ఆ వెసులుబాటు ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదో ఘాట్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీరు వెళ్ళే టైంని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయాన్నే 6ంటికి వెళ్ళారనుకోండి, 7 గంటల నుంచి బోట్ సర్వీసులు ఉంటాయి. ఆ బోట్ ఎక్కి త్రివేణి సంగమంకి వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేయండి. మీకు అక్కడ చేయాలనిపిస్తే. లేదు ఈ ఘాట్లు చేసేస్తారు, నాకు అభ్యంతరం లేదు, ఏదైనా గంగా నది అనిపిస్తే మీరు ఓకే. లేదు నాకు త్రివేణి సంగమంలోనే స్నానం కావాలనుకుంటే మాత్రం మీరు బోట్ హైర్ చేసుకోండి. బోట్ ఎక్కి మీరు త్రివేణి సంగమంకి వెళ్ళి త్రివేణి సంగమంలో కూడా 3 మునుకలు మునిగి స్నానం చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అక్కడ నుంచి మీరు మళ్ళీ బోట్ ఎక్కి మీరు వెనక్కి వచ్చేయచ్చు. అదొక ఆప్షన్, ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. సో బోట్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు మనకి, అది కూడా చేసుకోవచ్చు అండి, అది పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు అంత దాకా వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఆ ఒక్క కోరిక కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి? వెళ్ళాం కదా, ఇప్పుడు మేము దాదాపు 1200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాం, 26 గంటలు పట్టింది.
సో అక్కడ దాకా వెళ్ళి అది కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి. సో మీరు ఏ ఘాట్లైనా వెళ్ళిపోండి ముందు. నేను అది చెప్పేది అదే, మీకు ఎంత సౌకర్యం ఉంటే ఎంత వెసులుబాటు ఉంటే ముందు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ ఫస్ట్ స్నానం చేసేయండి, అది ఏ ఘాటైనా ఉండండి, స్నానం చేసేయండి. ఒకవేళ నైట్ వెళ్ళారు స్నానం చేసేయండి, పడుకోండి, తెల్లవారుజామున లేకండి, లేచి అప్పుడు బోట్ హైర్ చేసుకుని బోటు అద్దె తీసుకుని అక్కడి నుంచి త్రివేణి సంగమంలో స్నానం చేయండి. అట్లాగా మీకు మీరు అనుకున్న 2 కార్యాలు అవుతాయి కదా అట్లాగా. అందుకని సో దీనికైనా చిన్న ఏర్పాట్లు అండి, ఏం లేదండి. అయితే నైట్ పూట అర్ధరాత్రి 1 గంటకి 2ంటికి వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడంటే కొంచెం జనం తక్కువ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేసిన టైం అంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 9 గంటల లోపు ఈ టైంని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, బాగా జనాలు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. స్నానంకి వెళ్ళడానికి ఉదయం 4 గంటల నుంచి 9 దాకా కొంచెం దాని తర్వాత ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇంత ఫ్లోటింగ్ లో అందరూ జనం ఎక్కువ వస్తారు. అప్పుడు నేను స్నానం చేసేటప్పుడు నాతో పాటు నదిలో ఒక 10 మంది కూడా లేరు, ఎక్కువ లేదు. అప్పుడు టైం అయితే రాత్రి 9 అవుతుంది. అది అందుకని. సో మామూలుగా మనం సంగమంలో వెళ్ళినప్పుడు స్నానాలు కానీ ఇవన్నీ మనం ఉదయం పూట ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎవరైనా సరే. నదీ స్నానం అంటే ఉదయం పూట అనుకుంటారు కదా. సో ఈ పుష్కరాలప్పుడు ఎనీ టైం 24 గంటలు ఎప్పుడు స్నానం చేసినా అదే పుణ్యం. కాబట్టి తెల్లవారుజామునే చేయాలని మాత్రం పంతం పట్టించుకోకుండా అది ఆ విధంగా చేసుకోవాలి. లేదు వెళ్ళిపోతే బెటర్. సో మన మెయిన్ టార్గెట్ ఏంటి, మనకి త్రివేణి సంగమంలో మనకి కుంభమేళా స్నానం కావాలి. సో అది లేదు మాకు ఉదయం పూటే కావాలంటే నేను చెప్పినట్టుగా మీరు రాత్రిపూట ఒక మునకేసేసి తెల్లవారుజామున మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. ఓకే అండి. ఇట్స్ ఫైనల్లీ గుడ్ ట్రిప్, డివోషనల్ ట్రిప్ కుంభమేళాకి వెళ్ళి రావడం. సో హ్యాపీగా వెళ్ళి సేఫ్గా వచ్చారు, ఇబ్బందులు పడకుండా. హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి.